హాయ్ స్టూడెంట్స్, మనము 9th క్లాస్లో ముందు వీడియోలో 8th సమ్ము లాంగ్ డివిజన్ మెథడ్ నేర్చుకున్నాం నాన్న. ఇప్పుడు దాంట్లో షార్ట్ అంటే రిమైండర్, ఫైండ్ ద రిమైండర్ మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్లో షార్ట్ మెథడ్లో మనము ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? సో 8th సమ్ మెథడ్ 2. ఓకే, సో మెథడ్ 2లో ఏం చేయాలి? ఫస్ట్ g ఆఫ్ x ఉంది కదా, g ఆఫ్ x అంటే 1 - 2x ఈజ్ ఈక్వల్ టు x. లెట్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x అనుకోవాలి. సో 1 - 2x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ మైనస్ క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో దీన్ని f ఆఫ్ xలో ఫైండ్ అవుట్ చేయాలి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 6x² ప్లస్ 14x మైనస్ 3. సో p ఆఫ్ 1/2, సో 1/2 హోల్ క్యూబ్ 6 into 1/2 square plus 14 into 1/2 minus 3. So 1/2, 1/2, 1/2, how much? 1/8. 6 into 1/2 into 1/2 plus 2 1 ja, 2 7 ja, 7 minus 3. So 2 1 ja, 2 3 ja. So 1/8 minus 3/2 plus 7 minus 3, 4. Now LCM 8. LCM చేస్తే దీనికి 8 వస్తుంది. 8, 2ని. సో 1 నెక్స్ట్ 4 జా 4 జా, ఇయర్ 1 8 జా 8 జా. సో 3 4 జా 12, 4 8 జా 32. సో 32 ప్లస్ 1 33, 33 minus 12 1, ఇయర్ 2 21/8. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, మనకు బిగ్ మెథడ్లో డివిజన్ చేసినప్పుడు కూడా రిమైండర్ 21/8 వచ్చింది మనం. నౌ 9th సమ్. When a polynomial 2x³ plus 3x² plus ax plus b is divided by x minus 2. x minus 2 డివిజన్ చేస్తే మనకు రిమైండర్ ఏమొచ్చిందంట? 2 వచ్చింది. ఓకే, అలాగే x plus 2తోని డివిజన్ చేస్తే రిమైండర్ -2 వచ్చింది. ఓకే, సో ఫైండ్ a అండ్ b. ఫైండ్ a అండ్ b అన్నాడు. సో x minus 2 ఈజ్ ఈక్వల్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు 2. 2x³ ప్లస్ 3x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 రైటింగ్ చేస్తాను. సో నా x వాల్యూను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 2³ ప్లస్ 3 into 2² ప్లస్ a into 2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. 2 into 2 into 2 into 2 plus 3 into 2 into 2 plus 2a plus b is equal to 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 plus 2 2s are 4, 4 3s are 12 plus 2a plus b is equal to 2. Okay, so 16 plus 12, how much? 8, 28. 2a plus b is equal to 2. సో ఈ 28ని మనం రైట్ సైడ్ తీసుకుందాం. 2a plus b is equal to 2 minus 28 minus 26. ఇది ఒక ఈక్వేషన్. నా సెకండ్ వన్ ఏమిచ్చాడు? x plus 2 తోటి డివిజన్ చేస్తే -2 రిమైండర్ వచ్చింది అంటున్నాడు. సో x plus 2 is equal to 0. x is equal to -2. సో దాన్నే మళ్ళీ దీంట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x3 3x²
ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ రిమైండర్ ఎంత -2. సో 2 ఇంటూ -2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2. 2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 3 ఇంటూ -2 ఇంటూ -2 -2a plus b is equal to -2. Okay, now ఇక్కడే చేస్తాం. ఏమిచ్చాడు 2 ఇంటూ 2 2s 4 4 2s 8 3 మైనస్లు ఉన్నాయి అంటే -8 ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ మైనస్ ప్లస్ -2a మైనస్ ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2. సో 2 8 16 -16 ప్లస్ 12 -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, నెక్స్ట్ 16 minus 12 minus 4 minus 2a plus b is equal to -2. Minus 2a plus b is equal to -2. If -4 it was just a +4. So 2 minus 2a plus b value. Okay, this is the second equation. So first equation 2a plus b is equal to -26. సెకండ్ ఈక్వేషన్ 2a plus b is equal to 2. సో ఈ 2 ఈక్వేషన్స్ని నుంచి మనము ఏ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 మైనస్ అంతేనా, సెకండ్ ఈక్వేషన్ రాంగ్ రాసానా, సెకండ్ ఈక్వేషన్ రాంగ్ రాసాను, -2a. ఓకే, ప్లస్ ఈక్వేషన్ 2. సో 2a plus b is equal to -26. -2a plus b is equal to 2. సో ఇక్కడ ప్లస్ చేయాలి కాబట్టి సింబల్స్ ఏం చేంజ్ అవ్వవు. దిస్ వన్ క్యాన్సిల్. 2b is equal to -24. ఓకే, b is equal to -24/2. సో 2 1s 2, 2 2s 4. సో b వాల్యూ -12. ఈ b వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b is equal to -12. Substitute 2a plus b is equal to -26. So 2a plus -12 is equal to -26. 2a minus 12 is equal to -26. 2a, so దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. -26 plus 12, so -14. ఓకే, 2a వాల్యూ, a వాల్యూ -14/2, సో -7. సో ఈ విధంగా ఏ వాల్యూను బి వాల్యూను మనము ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్, ఇందాకనే మనం బిఫోర్ వీడియోలోనేమో రిమైండర్ థీరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్ థీరం. రిమైండర్ థీరం అన్నా ఫ్యాక్టర్ థీరం అన్నా సేమే ఉంటుంది. బట్ అక్కడ రిమైండర్ థీరంలోనేమో p of x is equal to x minus a into q of x plus r of x అని రాస్తాం ఈక్వేషన్. ఇక్కడ ఫ్యాక్టర్ థీరం అంటేనేమో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఏంటి అనేది తెలుస్తాయి. ఫ్యాక్టర్ థీరం, if p of x is a polynomial of degree n greater than or equal to 1 and a is any real number, then x minus a is a factor of p of x. If p of a is equal to 0, సెకండ్ ఈక్వేషన్ ఏమిచ్చాడు, and its covers
if x minus a is a factor of a polynomial p of x, then p of a is equal to 0. ఓకే, సో ఇక్కడ ప్రూఫ్ ఏమి ఇచ్చాడు? బై రిమైండర్ థీరం. రిమైండర్ థీరం ఇందాక చెప్పాం, p of x is equal to x minus a into q of x plus p of a. దాంట్లో ఏం చేయాలి? కన్సిడర్ ఫస్ట్ వన్ ఏమన్నాడు? p of a is equal to 0 అయితే దెన్ p of x ఏంటిది? p of x is equal to x minus a into q of x plus p of a. p of a 0 కాబట్టి రాస్తాం. సో మనకు వాల్యూ ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అదే సెకండ్ కన్సిడర్ ఏమిచ్చాడు? వెన్ షో దాట్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. హెన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడు? కన్సిడర్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్, దెన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ సమ్ పాలినామియల్ క్యూ ఆఫ్ ఎక్స్. సో p of a is equal to a minus a. x దగ్గర a ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a minus a into q of a 0. p of a is equal to 0 when x minus a is a factor of p of x. సో ఆ విధంగా మనకు రెండు మనకు సూటబుల్ అవుతాయి. ఇక్కడ బాక్స్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. p of x is equal to ax cube plus bx square plus cx plus d a not is equal to 0 and x minus a is a factor of p of x. సో అప్పుడు x వాల్యూ 1, x minus 1 is equal to 0, x is equal to 1 అవుతుంది. సో p of 1 కూడా 0 అవుతుంది. నెక్స్ట్ a plus b plus c plus d is equal to 0. The sum of the coefficients of a polynomial is 0, then x minus is a factor. సో మనకు 0 వచ్చింది అంటే అది మనకు ఫ్యాక్టర్ అవుతుంది అని. ఓకే, అలాగే p ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేసామనుకో, అది కూడా 0 అయితే అది కూడా x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. మనకి ఎప్పుడైనా రిమైండర్ థీరంలో మనము ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినామనుకో, q ఆఫ్ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 0 రిమైండర్ వస్తే అది ఈక్వేషన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. x minus 1, x minus 2, x minus 3 అలా అవి అనేటివి ఫ్యాక్టర్స్ అవుతాయి దానికి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 12 చూద్దాం. ఎగ్జామైన్ wherever x plus 2 is a factor of x cube plus 2x square plus 3x plus 6. సో x plus 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో x plus 2 ఫ్యాక్టర్ కావాలి అంటే మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకో, అప్పుడు రిమైండర్ 0 రావాలి, అప్పుడే అది ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో మనమే ఎగ్జాంపుల్ 12ని చూద్దాం. సో x plus 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x cube plus 2x square plus 3x plus 6 అవుతుందా అని అడుగుతున్నారు. సో p of x value this one, q of x value x plus 2. సో x plus 2 is equal to 0, x is equal to -2. సో p of -2 వాల్యూ 0 రావాలి, అప్పుడే ఇది ఫ్యాక్టర్ అవుతుంది q of x అనేది. సో 2 whole cube plus 2 into -2 square plus 3 into -2 plus 6. So 2 into 2 into 2, 8. So -8. 3 2కి మైనస్ ఉంది కాబట్టి ఈ ఆడ్ నెంబర్స్ 2 2s are 4, 4 2s are 8, 3 2s are 6, -6 plus 6. So -6 plus 6 cancel, plus 8 -8 cancel, 0. సో మనకు రిమైండర్ 0 వచ్చింది అంటే q of x అనేది ఫ్యాక్టర్ అవుతుంది బై ద ఫ్యాక్టర్. సో బై ద ఫ్యాక్టర్ థీరం x plus 2 is a factor of x cube plus 2x square plus 3x plus 6. Next, example 13. Find the value of k.
if 2x minus 3 is a factor of 2x cube minus 9x square plus x plus k. సో ఇది ఫ్యాక్టర్ అని చెప్తున్నాడంటే ఆ రిమైండర్ ఏంటిది అన్నట్టు 0 వచ్చింది అని, అంతే కదా. సో 2x minus 3 is equal 0, then 2x is equal to 3, x is equal to 3 by 2. So p of x is equal to 2x cube plus minus 9x square plus x plus k. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, మనకు 0 వస్తుందని చెప్పాడు. సో p of 3/2 వాల్యూ 0 ఎలాగూ తెలుస్తుంది ఫ్యాక్టర్ కాబట్టి. సో 0 ఈజ్ ఈక్వల్ 2 into 3/2 cube minus 9 into 3/2 square 3/2 plus k. 0 is equal to 2 into 3/2 into 3/2 into 3/2 minus 9 into 3/2 into 3/2 plus 3/2 plus k. 0 is equal to ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 3 3s are 9, 9 3s are 27 by 4 minus 3 3s are 9, 9 9s are 81 by 4 plus 3/2 plus k. ఓకే, నా LCM చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. సో 1 జా 27 minus 81, here 2s are, here 2s are. ఓకే, సో 3 2s are 6. సో ఈ కేని ఇటు తీసుకొస్తే మైనస్ కే అవుతుంది. ఓకే, 27 ప్లస్ 6 33 minus 81 by 4 is equal minus k. So 81 minus 33, borrowing 11, here before number 11 minus 3 8, 7 minus 3 4 minus 48 by 4 is equal to minus k. E minus cancel. 4 1 ja 4 1 ja 4 4 2 ja అంటే k వాల్యూ 12. ఓకే, సో ఇక ఇక్కడ ఇచ్చాడు k వాల్యూ 12. ఎగ్జాంపుల్ 14, షో దట్ x minus 1 is a factor of x power 10 minus 1 and also of x power 11 minus 1. So let p of x is equal to x power 10 minus 1 and g of x is equal to x power 11 minus 1. To prove x minus 1 is a factor of both p of x and g of x, it is sufficient to show that p of 1 is equal to 0 and g of 1 also 0. So p of x x power 10 minus 1 అంటే 1 power 10 minus 1, 1 power 10 అన్న 1 minus 1, 1 minus 1 0 అవుతుంది. అలాగే x power 11 అంటే ఇక్కడ కూడా 1 minus 1 0 అవుతుంది. ఫ్యాక్టర్ థీరం, x minus 1 is a factor of both p of x and q of x, g of x. ఈ రెండిటికి x minus 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు అంటే ఆ రెండు వాల్యూస్కి 0నే వచ్చింది కాబట్టి. సో దట్ ఇక్కడ మనకు ట్రై దిస్లో ఇచ్చాడు, x minus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x power n minus 1. ఎస్, ఎలా, ఇలా మనం x ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇక్కడ 2 n వాల్యూస్ 1 2 3 4 ఎలా అయినా పెట్టవచ్చు. సో అప్పుడు మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో అవి రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. ఆ రెండింటికి x పవర్ 11 minus 1 కాదు, x పవర్ 9 minus 1 కూడా ఫ్యాక్టరే అవుతుంది, x పవర్ 100 minus 1 కూడా ఫ్యాక్టరే అవుతుంది, x పవర్ 2000 minus 1 కూడా x minus 1 ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో
ఈ వీడియోలో మనము 14th సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.